పిప్పి పన్ను మనకు పన్ను నొప్పి పుచ్చిపోయి పన్ను నొప్పి వస్తుంది కదా. ఆ పిప్పి పన్ను యొక్క పెయిన్ ఎలా పోగొట్టుకోవాలి, దాన్ని ఎలా నివారించుకోవాలి అనే దానికి ఆయుర్వేదంలో ఏం చెప్పారు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పిప్పి పన్ను అంటే దంతముల యందు రంధ్రములు ఏర్పడి నల్లగా మారి దంతాలు చాలా ఇబ్బందిగా అంటే పెయిన్ గా ఉంటాయంట. ఆ పైగా కొంచెం లూజ్ అవ్వడం కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పళ్ళ మీద నల్లని మచ్చలుగా ఏర్పడి ఎనామిల్ తగ్గిపోతుంది. ఇది వాత ప్రకోపం వల్ల జరుగుతుందంట. వాత ప్రకోపం వల్ల జరుగుతుందంట. ఇది ఎలా ఉంటుంది, దీని వ్యాధి లక్షణాలు ఏంటి అంటే పన్ను మధ్యలో లేక పక్కల నల్లగా ఏర్పడము, రంధ్రాలు గుంటలు పడి దవడలు చిగుళ్ళు వాచిపోతాయి, గట్టి పదార్థాలు నమలడానికి కష్టంగా ఉంటుంది, అతి చల్లగా లేదా వేడి పదార్థాలను తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. దీనికి ఏం చికిత్స అనేది ఇక్కడ చెప్పారు. లవంగ తైలాన్ని పత్తిలో అద్ది చక్కగా తడిపి ఆ పిప్ప పంటి దగ్గర పెట్టుకుంటే నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏం చెప్పారంటే ఇంగువను నేతిలో వేయించి పిప్పి పండు యందు నింపిన ఆ భాగం లోపల ఇట్లా ఫిల్ చేసినా కూడా మనకు నొప్పి అనేది తగ్గుతుందంట. తర్వాత ఇరి మేధాది తైలము 10 మిల్లీలీటర్లను నోటిలోకి తీసుకొని 5 నుంచి 10 నిమిషాలు కుక్కిట పట్టి ఆ తర్వాత ఉమ్మేయడం చేస్తే కూడా ఈ పిప్పి పంటి నుండి నొప్పి అనేది తగ్గుతుంది. ఆ తర్వాత బకుల అంటే పొగడ చెట్టు బెరడును మెత్తగా చూర్ణము చేసి పంటి రంధ్రం నందు నింపినా కూడా నొప్పి తగ్గుతుంది, దంతాలు గట్టి పడతాయి. ఇక్కడ మందులు కూడా ఇచ్చారండి. లషునాది వటి అనేది 2 మాత్రలు రోజుకు 2 సార్లు, అలాగే త్రిఫల చూర్ణము 2 గ్రాములు రోజుకు 3 సార్లు ఇది తీసుకుంటే ఈ పిప్పి పన్ను యొక్క సమస్య అనేది తగ్గుతుంది అని చెప్తున్నారండి. ఇది పిప్పి పండుగ. అలాగే పండ్లు సెన్సిటివ్ గా ఉంటాయి కదా మనకు, ఆ సెన్సిటివిటీ అంటే పళ్ళ తీపులు అంటారనమాట. ఇది కఠినమైన బ్రష్తో పళ్ళు తోమడము మరియు ఇతర కారణాల వల్ల ఎనామిల్ అనేది పోతుందంట. అప్పుడు వయసు పైబడే కొద్దీ వారిలో పళ్ళు అరిగిపోవటం వలన కూడా ఇలా సెన్సిటివిటీ అంటే ఏర్పడుతుంది, జువ్వుమని లాగడం అనేది. దీనికి ఎలా ఉంటుంది అంటే అతి చల్లని లేదా అతి వేడి పదార్థాలు సేవించిన లేదా అతి పులుపు పదార్థాలు సేవించిన పళ్ళు ఈ రకంగా జువ్వుమని లాగడం జరుగుతుంది అనమాట. దీనికి చికిత్స ఏం ఇచ్చారంటే బకుల అంటే పొగడ చెట్టు పట్టును మెత్తగా చూర్ణం చేసి తేనె కలిపి చిగుళ్లకు రాయాలి ఆ భాగం అంతా కూడా. దశమూల క్వాదనం నందు నువ్వుల నూనెను కలిపి పుక్కిట పట్టి బాగా మనం పుక్కిట్లో పెట్టేసుకొని దాన్ని కాసేపు పెట్టుకున్న తర్వాత మళ్ళా ఉమ్మేసేది. ఇలా చేస్తే ఈ సెన్సిటివిటీ అనేది తగ్గుతుందంట పళ్ళకు సంబంధించి. ఇది పిప్పి పంటికి మరియు సెన్సిటివ్ దంతాలకు మనకు ఇచ్చిన ఆయుర్వేదిక్ రెమెడీస్ అన్నమాట, మందులు ఆయుర్వేదిక్ లో. మాస్టర్స్ ఇవి ఉపయోగించుకున్నారంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. ఇది ఈరోజు సమగ్ర జీవన శైలి